ఇక హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే చేతులు తీసుకుంటున్నా. ఇది ఎంత ఉందనేది ఇగో ఇక్కడ చూడు. ఇక్కడ కొలతలో కొంచెం తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, చేతులకి ఇట్లా గీసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? సైడ్ కట్ చేయి. నేను మాట్లాడినప్పుడే ఫ్రెండ్స్ నేనైతే ఈపు పొడుగు తీసుకుంటున్నా. ఇక్కడ లూజు ఉంటుంది కదా నడుము పట్టి కూడా తీసుకుంటున్నా. కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇక సంక కూడా తీసుకుంటున్నా. ఇక ఇక్కడ నుంచి గల్ల 2 ఇంచులే తీసుకుందాము. ఇక కింద గల్ల కిందికి వెళ్ళి కూడా తీసుకుందాం. అందరు టేప్ పెట్టి కొలుస్తారు కదా, నేను టేప్ పెట్టకుండా నేను ఐడియా మీద తీసుకుంటా. ఇక భుజం కూడా. ఓకేనే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక నేనైతే కుండ గల్ల తీసుకున్నా. ఇక్కడ బెలూన్స్ పెట్టానంట, ఇట్లా తీసుకున్నా. కటింగ్ మాత్రం ఇలా తీసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇక క్రాస్ కటింగ్ కదా, నేను క్రాస్ పెట్టుకుంటున్నా. ఇలా నేను ఎప్పుడైనా నేను క్లాత్ క్రాస్ పెట్టుకుంటా. ఒకసారి ఐడియా చేయండి, ఇది ఎట్లుందో అలాగే గీసుకోండి. సేమ్ కొందరికి క్రాస్ పట్టి తీయడానికి కూడా రాదు. ఇట్లయితే వీజీగా వచ్చేస్తుంది అన్నట్టు. మనం మామూలు కటింగ్ ఎట్లుంటుందో అట్లా వీజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ముందర గల్ల కూడా సేమ్ కింద వదిలిపెట్టి మీన్ గల్ల తీసుకోవాలి. వాళ్ళ డౌట్ ఉన్న వాళ్ళైతే ఈ మీన్ భాగంకి వెళ్ళి కూడా తీసుకోవాలి. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక సేమ్ ఉంది. ఇగో సేమ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇలా చేసుకోండి. ఇలా తీసుకోండి. అయితే ఇక్కడ లోతు తీసుకోవాలి కదా, ఇలా కొంచెం మనం లోతు తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక క్రాస్ పట్టి మనం మామూలుగా ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, సేమ్ అట్లాగే వచ్చింది. ఓకేనా? ఇగో ఇది వెనక భాగము, ఇది ముందర భాగము, చేతులు ఫ్రెండ్స్. ఇగో ఇందులో మనము క్రాస్ పట్టీలు తర్వాత కట్ చేసుకున్నాము. తర్వాత ఎందుకు ఇప్పుడే కట్ చేసి పెట్టేస్తా. ఇగో ఇలా కట్ చేసుకున్నాము. ఈజీగా అంటే తర్వాత బట్టగా ఎలా కట్ చేస్తా అనేది చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇదైతే నేను అంచు మాత్రం ఫోల్డ్ చేసుకున్నా 2 మడతల. ఇది కూడా 2 మడతలు ఫోల్డ్ చేసుకొని విడివిడిగా ఇట్లా వేసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఎక్కువైనా తక్కువైనా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకునేటప్పుడు కుట్టేటప్పుడు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఈ చేతిలోకి వచ్చేస్తుంది. మనం ఇంకా సిరికి ఇబ్బంది పడకూడదు అన్నమాట. నేను ఇది మాత్రం కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నా. చేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, ఇగో నేను ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని వీజుగా అంటే వీజుగా వచ్చేస్తుంది. తొందరగా మనము కుట్టుకోవచ్చు. ఇగో ఇలా నేనైతే ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తాను అన్నమాట. ఇట్లా కట్ చేస్తా, తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. కొత్త వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకైనా కూడా ఐడియా వచ్చేస్తుంది. ఎక్కువ రిస్క్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే లేదు చేస్తలేదని అంటారు కదా, రిస్క్ మాత్రం ఎక్కువ ఉండదు అన్నట్టు. ఇట్లా కటింగ్ చేసుకుంటే కట్ చేయడం నాకంటే నేను సీనియర్ కాబట్టి క్లాత్ కదిలినా చేసినా నేను అడ్జస్ట్ చేసుకుంటా. మీకు రాని వాళ్ళు అయితే ఏం చేయనంటే కాంట కానీ గుండు పిన్నిస్ కానీ ఏమైనా ఉంటాయి కదా, మీరు ఇక్కడ సైడ్కు పిన్నిస్ పెట్టుకోండి. ఇగో ఇలా పిన్నిస్ పెట్టుకుంటే బట్ట కదలదు అన్నట్టు. ఇట్లా ఎట్లా తిప్పినా కదలదు అన్నట్టు. పిన్నిస్ పెడితే
నాకు ఐడియా ఉంది కాబట్టి నాకు ఎలా చేసుకోవాలనేది తెలుసు కాబట్టి నేను పిన్ పెట్టకుండా డైరెక్ట్ కట్ చేసిన. మరి మీకు ఇలా రాకపోతే ఇట్లా పిన్స్ పెట్టుకుంటే ఈ పైన క్లాత్ కదలదు కాబట్టి మనం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోండి ఫ్రెండ్స్, ఇక వచ్చి క్రాస్ పట్టీలు కూడా నేను ఇలానే చేసుకుంటున్నా, బట్ట వేస్ట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వరకు అయితే సరిపోయింది. చాలా మంది బట్ట సరిపోదు అన్నారు కదా, ఇగో ఈ బట్ట రెండు మిగిలితాయి. మిగిలితే మనం ఏం చేయాలంటే ఈ బట్టలు మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా చిన్నపిల్లలకు కుల్లలు కుట్టి పెట్టాలి. ఇది కూడా ఒక దానికి ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ వీడియో మాత్రం చూడండి, నేను కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ క్లాత్ ఉంది కదా, ఇది చిన్న చిన్న బెలూన్స్కు రౌండ్ బెలూన్స్ ఉంటాయి కదా, దీనికి క్లాత్ చీరలకి కట్ చేసినట్టు బెలూన్స్ కూడా ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.